ముందుగా కొన్ని వార్తలు చూస్తూ వెళదాం. తిరుపతిలో నగరంలో ఉద్రిక్తత. వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై భూమనకు టీడీపీ ఛాలెంజ్. టీటీడీ గోశాలకు వచ్చి గోవులను చూడాలన్న టీడీపీ నేతలు. టీడీపీ రాష్ట్ర చీఫ్ ఛాలెంజ్ని స్వీకరించిన భూమన. ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానన్న భూమన కరుణాకర్ రెడ్డి. గోశాలకు వెళ్లకుండా భూమన కరుణాకర్ రెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు. ఇది పరిస్థితి. ఆయన ఛాలెంజ్ స్వీకరిస్తే పోలీసు వాళ్ళు అడ్డం పెడుతున్నారు. ఇదంతా దీనికి కారణం ఏంటంటే మొన్న కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రుల్ని వాళ్ళ పార్టీ వాళ్ళని తిట్టారు. మీరు బొమ్మన మాట్లాడుతుంటే మీరు ఖండించరా ఇదని. ఆయనేమో గోవులు చనిపోలేదంటాడు, ఈవోను చైర్మన్ ఇంత చనిపోయినాయి అంటాడు, జనసేన ఎమ్మెల్యే ఇంకో సంఖ్య చెబుతాడు, ఈయన అసలు చనిపోలేదంటాడు. ఈయనలాగా అందరూ మాట్లాడలేదని కోప్పడేసరికి పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు సవాల్ విసరటం, దానికి కరుణాకర్ రెడ్డి రెడీ అనగానే వెంటనే వీళ్ళు పోలీసులు వెళ్ళి పోలీసులు పంపించి మళ్ళీ ఈయన్ని వెళ్ళనీయకుండా చేస్తున్నారంట. అదిగోండి ఆ వీడియోలు కూడా చూస్తున్నాం కదా. చూడండి చంద్రబాబు గారు ఏమన్నారు చూడండి. మత రాజకీయం ఎవరు చేస్తున్నారన్న దానికి తిరుపతిలోని గోశాలలో గోవులు చనిపోయేంటూ భూమన కరుణాకర్ రెడ్డితో దుష్ప్రచారం చేయిస్తున్నారంట. అట్లాగే పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు రుజువైపోయిందంట. అయిపోతే దానిపైన రుజువైన ఇంకా వివాదం చేయాలని చూస్తున్నారండి. ఎవరు చేస్తున్నారు? ఎక్కడన్నా జగన్ గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఒక్క మాట మాట్లాడారు ఆ ఇష్యూలో? సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. క్రైస్తవ సమాజం తీవ్రంగా స్పందిస్తూ ఉంది. చివరికి రోడ్డు ప్రమాదం అని పోలీసులు చెబితే కూడా ఎట్లెట్లా కాదో చెబుతూ అనేక సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయి. మా ఓటాలను కూడా చర్చలు కూడా నడపలా. కానీ చంద్రబాబు గారు లాంటి వాళ్ళు ఇట్లాంటివి చెప్పడం అది కరెక్టా కాదా, ధర్మబద్ధంగా చేసి వాళ్ళని సంతృప్తిపరచాల్సి పోయి ఇట్లా చేస్తున్నారనేది. ఇక వక్ఫ్ బిల్లుపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారట. చూడండి చంద్రబాబు గారికి అవసరమా? ఇప్పుడు అవన్నీ వీళ్ళందరూ ఖండించాలి, ఎగబడి జగన్ తిట్టాలంట. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి గారి ఆవిడ వ్యక్తిగత విషయం. ఆవిడ వెళ్ళారు, ఆవిడకి ఏమి మనం ఎవ్వరం అభ్యంతరం చెప్పము, లేదు ఆవిడని ఎక్కడ ఆక్షేపించం. ఆవిడ వెళ్ళారు, తలనీలాలు ఇచ్చుకున్నారు, ఆవిడ భక్తులు అయితే ఎట్లాగో ఆవిడ మొక్కున్నారు, ఏదో ఆవిడ చేశారు. ఆ విషయాన్ని చంద్రబాబు గారు ప్రస్తావించాల్సిన అవసరం ఉందా? చంద్రబాబు గారు ప్రస్తావిస్తే పోనీ అంతవరకు ఓకే మంచి చేసావమ్మా అంటే అయిపోయాయి. మళ్ళీ జగన్ గారికి పోల్చడం చాలా దారుణంగా. ఇవన్నీ చూస్తే ఎవరు మత రాజకీయాలు చేస్తున్నారన్న దాని మీద ఇప్పుడు ఇక ముస్లింలకు చంద్రబాబు ద్రోహం. ముస్లింలను అధికారం కోసం వాడుకున్నారు, నమ్మి ఓట్లు వేస్తే పట్టించుకోలేదు, మండిపడిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇప్పుడు వీరి మద్దతుతోనే వక్ఫ్ బిల్ పాస్ అయింది. ఇప్పుడు నోరు మెదపకుండా కూర్చున్నారు. అయినా కూడా చంద్రబాబు గారు మన కేబినెట్ మీటింగ్లో వక్ఫ్ బిల్ మీద కూడా తనకు అనుకూలంగా మాట్లాడతాడు. ఓ పక్కేమో మద్దతు ఇస్తాడు, ఇంకో పక్కేమో జగన్ గారు మద్దతు ఇవ్వని జగన్ గారిని విమర్శిస్తుంటాడు, ఇచ్చాడని చెప్పి అబద్ధాలు చెబుతుంటారు. ఇక ఇవ్వండి చంద్రగిరి ఎమ్మెల్యే గారు ఏకంగా భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై నిరసన తెలపడానికి వీళ్ళంతా గోశాల దగ్గరికి రావాలని చెప్పి పిలిపించారు. మరి ఆయనకి హౌస్ అరెస్ట్ చేశారో లేదు తెలియదు. ఇక భూమన కరుణాకర్ రెడ్డి గారు ఛాలెంజ్ చేయటం వెంటనే, అదే తెలుగుదేశం పార్టీ వారికి ఛాలెంజ్ చేయటం వెంటనే ఈయన ఒప్పుకుంటే ఇప్పుడు ఆయన్ని భూమన్ని హౌస్ అరెస్ట్ చేశారు. అట్లాగే ఇక సిపిఐ రామకృష్ణ గారు డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ పూర్తిగా మారిపోయాడు, కాషాయ బట్టలతో బీజేపీ ఎజెండా మోస్తున్నారు, సనాతని అనిపించుకోవటానికి పవన్ తన భార్యకు తిరుమలలో గుండు చేయించారు. ఇది ఆయన, నేను గుండు అన్న పదం కూడా వాడటం నాకు అంత ఇష్టం లేదు, కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కానీ రామకృష్ణ గారు బీజేపీ ఎజెండాతోటి ఇట్లా కావాలని చేయించారు, రాజకీయం కోసం చేయించారనే అభిప్రాయం వచ్చేలాగా ఆయన మాట్లాడారు. నిజంగా జనసేన వీళ్ళంతా అసలు ఆవిడ బయలుదేరి కాడి నుంచి చివరికి వెళ్ళిపోయేంతవరకు ప్రతి క్షణం ఫోటో తీయటం, అప్లోడ్ చేయటం జనసేన దీంట్లో వేసుకున్నారట. తర్వాత పార్టీ వాళ్ళు ఎవరో కొన్ని తీసేయమన్నారంటే తీసేశారంటే అంతవరకు అది మంచి నిర్ణయం. కానీ ఈ చివరికి చంద్రబాబు గారు కూడా ఇష్యూ ప్రస్తావించడం ఏమి అసలు ఇది అర్థమే కావట్లేదు. సో ఈ రాజకీయం ఎంతవరకు పద్ధతి కాదు అనే దాని మీద మరి మరోవైపు గరికపాటి నరసింహారావు అసలు వీళ్ళెవరు మహిళలు సనాతన ధర్మం ప్రకారం మహిళలు ఎవరు తలనీలాలు ఇవ్వకూడదు, గుండు కొట్టించుకోకూడదని ఆయన అంటున్నారు. మరి గతంలో అన్నాడు, అది ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. రైట్. ఇక తెలంగాణ వార్తలు ఒకటి రెండు చూద్దాం. కూల్చే కుట్ర కేసీఆర్దే, 5-6 వేల కోట్లతో మా ఎమ్మెల్యేలను కొనే ప్లాన్ అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ఆరోపణ చేశారు. కంచెలో
లోపలేస్తాం అంటూ కంచె కచ్చిబోలి భూముల్లో చెట్ల నరికివేతపై అనుమతులు తీసుకున్నారా లేదా అంటూ మరి సుప్రీంకోర్టు వారు ఏంటో మాట్లాడితే అధికారులను లోపలేస్తూ ఉంటున్నారు. ఇది మంచి సంప్రదాయమా కాదా, దీన్ని చూసి మరి మిగతా కోర్టుల వాళ్ళు కూడా ఇట్లాగే మాట్లాడితే అది ప్రజాస్వామ్యానికి మంచిదా కాదా అన్నది పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళే ఆలోచించుకోవాలి, మనకు తెలియదుగా. అమరావతికి 77,000 కోట్ల అవసరం. 16వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లిన సీఎం చంద్రబాబు. ఇప్పటికి 31,000 కోట్లు సమీకరించుకున్నాం. ఇది చంద్రబాబు గారిది. మీరు సాయం చేస్తే పుంజుకుంటాం. వైకాపా హయాంలో ఆర్థిక ధ్వంసం జరిగిందంట. చంద్రబాబు గారు పాత 50 పన్నులు ఇదిగోండి. బొగ్గన గారు వైసీపీ తరఫున ఇచ్చారు, ఎంత పద్ధతిగా ఇచ్చారు చూడండి. పన్నుల వాటాలో రాష్ట్రానికి 50% ఇవ్వాలని అడిగారు. అంతేగాని ఇక్కడ అది తెలుగుదేశం ఇట్లానేమి కంప్లైంట్ చేసినట్లుగా నాకు అనిపించలేదు. బయటకు వచ్చిన తర్వాత ఆయన అభిప్రాయాలు కొన్ని చెప్పారు. మరోవైపు సరికొత్త సచివాలయం ఐకానిక్ టవర్ల నిర్మాణానికి టెండర్లు 4,688 కోట్ల అంచనాతో బిడ్ల ఆహ్వానం. ఇది తెలంగాణలో అంత పెద్ద సచివాలయం కడితే 1000 కోట్లు 1,100 కోట్లు అదే ఎక్కువ అని ఇప్పుడు గొడవ, విజిలెన్స్ ఎంక్వైరీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి దీని మీద చర్చ జరుపుతాం. అట్లాగే గుండె గుబెళ్ళు వినియోగదారుల బిన్ను బెంబేలెత్తిస్తున్న కరెంట్ ఛార్జీల భారం, దీని మీద కూడా బిల్డప్ బాబాయిలు ఆంధ్రజ్యోతి వాళ్ళు అదంతా జగన్ అకౌంట్లో వేయాలని విశ్వ ప్రయత్నం చేస్తూ జగన్ షాకులు ఇచ్చాడు. ఇప్పుడే విన్నారు కదా చంద్రబాబు గారు, నేను అసలు వస్తే అసలు పెంచనంటాం. అది పరిస్థితి. టీటీడీ గంటా ట్వీట్పై మండిపడిన అధిష్టానం సీరియస్. మరోసారి పునరావృతం అయితే అందట ఒక సోషల్ మీడియాలో ఒకటి తిరుగుతూ ఉంది. విశాఖ నుంచి విమాన ప్రయాణికులకి విజయవాడకి ఫ్లైట్లు క్యాన్సిల్ చేయడంతో వస్తున్న ఇబ్బందుల మీద ఆయన మాట్లాడితే ఆయన మీద సీరియస్ అయ్యారంట. బహుశా రామ్మోహన్ నాయుడికి కోపం వచ్చిందేమో. తర్వాత మిర్చి రైతు గుండెమంట, వైద్యం కాదు దోమలు ఫ్రీ. సిమెంట్ పరిశ్రమలపై ఆదినారాయణ రెడ్డి జూలు అంట. ఫ్లై యాష్ సున్నపురాయి సరఫరా అడ్డగింత, ముడి సరుకు రవాణా తన వారికే ఇవ్వాలని డిమాండ్. అదేంటండి పరిస్థితి. ఇది మనం వేరే వాళ్ళు ఎవరు రాయలే, బిల్డప్ బాబాయ్ సాక్షి ఈనాడు వాళ్ళే రాశారు. ఇవి ఇక ఈనాడు వాళ్ళు ఎవరు అధికారి మీద పడ్డారు, సీనియర్ అధికారి అంట, వైకేపీ సేవలో ఉన్నంట. ఓ పక్కేమో తెలుగుదేశం తరఫున శుభ్రంగా తిరిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళతోటే ఉన్నాడు. వాళ్ళ మీద బురదేస్తూ ఉంటారు వీళ్ళు. సో తర్వాత వీళ్ళ కోరిక మిథున్ రెడ్డిని కూడా సిట్ పిలిపాలని, విండ్షీల్డ్ దెబ్బతింటే ఎలా వెళ్ళారని అడిగారంట. మరి అది విషయం. ఇక ఈ ముందుగా ఈ రెంటి మీద క్లుప్తంగా మాట్లాడిన తర్వాత మత రాజకీయాల మీదకి వెళదాం.